భక్తిహీనత కలిగినోడు వారి క్షేమం కూడా కోరడంట. స్వార్థపరుడై నాకే కావాలి, అన్నయ్యది కూడా తమ్ముడు లాక్కోవాలని ప్రయత్నించడం, అక్కయ్యది చెల్లి లాక్కోవడానికి ప్రయత్నించడం, తల్లిదండ్రులకు లేకపోయినా పర్వాలేదు మాకు పంచిపెట్టండి అని చెప్పే పిల్లలు. మీకెందుకు ఆస్తి? 3 పిల్లలు, తల్లిదండ్రులు. ఆ తండ్రి ఆస్తిని 4గా చేశారు. 3 పిల్లలకు సమానంగా ఇచ్చారు. 1 పాలు తమ కోసం పెట్టుకున్నారు. ఈ ముసలమ్మ నేను బ్రతికి ఉన్నంత కాలం ఇవి ఉండనివ్వండి, మమ్మల్ని ఎవరైతే చూస్తారో వారికి ఇవ్వటమో లేదా చివరిగా పంచిపెట్టడమో ఏదో ఒకటి చేస్తాం. ఈ తెలివి కలిగిన పిల్లలేమంటారు తెలుసా? అమ్మా నీకెందుకు, మేము ఉన్నాం కదా, నిన్ను మేమేమైనా మర్చిపోతామా? నీ కడుపులోనే కదా మేము పుట్టింది, నీకేమీ పాలు అక్కర్లేదు, మాకే ఇచ్చేసేయి. నువ్వు 1 నెల నా దగ్గర ఉండొచ్చు, 1 నెల ఆమె దగ్గర ఉండొచ్చు, ఇంకొక దగ్గర 1 నెల అన్నయ్య దగ్గర ఉండొచ్చు అని చక్కగా నచ్చ చెప్పి నమ్మించి పిల్లలు పంచుకుంటారు. తల్లి కూడా అనుకుంటారు, నా పిల్లలే కదా, నా కడుపులో నేను మోసుకున్నా నా పిల్లలు నాకు అన్యాయం చేస్తారా? నీ కొడుకును నువ్వు మోసుకున్నావు కానీ నీ కోడలు నువ్వు మోసుకోలేదు కదా, నీ బిడ్డను నువ్వు మోసుకున్నావు కానీ అల్లుడిని నువ్వు మోసుకోలేదు కదా. అభిప్రాయ భేదాలు ఇంట్లో ఖచ్చితంగా రావచ్చు. తల్లులారా గుర్తుపెట్టుకోండి, పిల్లలకు ఆస్తి పంచినప్పుడు 1 పాలు మీకోసం పెట్టుకోండి. భర్తలకు, తండ్రులకు, పెద్దలకు అందరికీ నేను చెప్తున్నాను, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. బైబిల్ చెప్తున్నారు, ముక్కులో శ్వాస ఉన్న ఎవరిని నమ్మొద్దంట. అంటే ఎవరిని నమ్మాలి? డెడ్ బాడీని నమ్మొచ్చు, ముక్కులో శ్వాస ఉన్నవాన్ని నమ్మొద్దంట. ఆస్తి అంతా పిల్లలకు పంచిపెట్టి మూట సదురుకొని 1 నెల అక్కడికి 1 నెల ఇక్కడికి నువ్వు తిరగడం నీకు ఇష్టమైతే తిరుగు, కానీ నీ పోర్షన్ అక్కడ ఉండనివ్వండి. చివరి దినాల్లో 6 కుమారులు కలిగిన ఒక తండ్రి తన తల్లికి విషం పోసి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, ఊరివేసి చనిపోయాడు. ఎంతమంది కుమారులండి? 6 కుమారులు. కానీ వారి నిస్సహాయ స్థితిలో ఆ తండ్రికి బ్రతుకు విరక్తి పుట్టింది. ఇక నేను బ్రతకనమ్మా, నేను చనిపోతే నీ సంగతి చాలా కష్టం, నిన్నెవరు చూడరు, నాకంటే ముందు నువ్వు పో. ఆమె ప్రాణం పోయేదాకా ఆయన దగ్గర ఉండి ఆమె ప్రాణం పోయిన తర్వాత ఆ తండ్రి పోయి ఉరివేసి చనిపోయాడు. ఎంత దుఃఖకరమైన పరిస్థితి అంది. ఈ శతాబ్దంలో 2 నెలల క్రితం మన దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు చెప్తున్నాను. మనుషులందరూ స్వార్థపరులైపోయారు, వారి కోరికలు దురాశలతో కూడినదైపోయింది. మనం ఎంతో ఆశతో ప్రేమించి మనం పెంచిన మన పిల్లలే మనకు రేపు అన్నం పెడతారని ఆశ పెట్టుకోకండి. మీరు బ్రతికి ఉన్నంత కాలం దేవుని మీద ఆశ పెట్టుకోండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీకు దేవుడిచ్చిన జ్ఞానం కొలది మీరు బ్రతకడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓ బుద్ధిహీనుడు పిల్లలను నమ్మాడు, మోసపోయాడు అని మీ గురించి ఎవరూ చెప్పకూడదు. చివరి దినాల్లో మీ ట్రీట్మెంట్, మీ అవసరతలు, మీ వైద్యం, మీ సంరక్షణ ఇవన్నీ మీకు అవసరం. మనుషులు స్వస్నేహితులుగా లేక స్వార్థపరులుగా మారుతారు అనేటువంటిది బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నారు. కనుక దేవునికి ప్రీతి కలిగిన వారిగా మీరు నడవండి, దైవ చిత్తం నెరవేర్చండి, మీరు జ్ఞానవంతులుగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఈ జీవితం దేవుడు ఎన్ని సంవత్సరాలు మనకిచ్చారో తెలియదు. ఆ అన్ని సంవత్సరాలు మీ ఆశ్రయ స్థానం దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం.